కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు అలాగే వేదిక పైన ఉన్న అతిరథ మహారథులందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు అయింది. మొట్టమొదటిగా ఈరోజు చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్లో 3 పార్టీల యొక్క కార్యకర్తలు అలాగే నాయకుల యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆలస్యమైన రాబోయే కాలంలో 3 పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీ అలాగే 2 పార్టీలు ఏవైతే ఉన్నాయి జనసేన బీజేపీ క్యాడర్ను బలోపేతం చేసుకునేదానికి రాబోయే కాలంలో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు 3 పార్టీలు ఏకమై ఆ రోజు ఎలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపామో ఏ విధంగా భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం మన రాష్ట్రంలో ఈ రాజకీయ పార్టీలకు దక్కింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని సాగనంపేదానికి ఆ రోజు సమిష్టిగా మనందరం పోరాడాం. మన తప్పప్పులు పక్కన పెట్టి ఆ రోజు ఎలాగ ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తే 164 స్థానాలు రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా సమిష్టిగా మనందరం పనిచేస్తే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్లు అయితేనేమి అలాగే పంచాయతీ జెడ్పీటీసీ ఎలక్షన్లు రాబోయే 6 నెలలు సంవత్సరంలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కలిసికట్టుగా అందరం పనిచేద్దాం. దానికి ప్రణాళికాబద్ధంగా ఈ రోజు నుంచి పనిచేస్తామని ఇక్కడి నుంచి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తుంటారు, ప్రతి ఒక్క క్యాబినెట్ మీటింగ్ అయితేనే పార్టీ సమావేశాల్లో ఎప్పుడు మనం పెద్ద పార్టీ అని చెప్పి మనం ఆడిందే ఆట కాదు. తప్పకుండా మనం ఏదైతే ఒక లక్ష్యంతో ఆ రోజు ముగ్గురం కలిసి పనిచేసామో అన్ని దానిలలో వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించాలని చెప్పేవారు. మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్లుగా కేటాయించిన తర్వాత కూడా తప్పకుండా మీ నియోజకవర్గాల్లో అయితేనేం అలాగే మీ డిస్ట్రిక్ట్ కేంద్రంలో ఎప్పుడైతే మీటింగ్ పెట్టినప్పుడు 3 పార్టీల లీడర్లను కూర్చొని పెట్టుకొని మాట్లాడండి. రేపు రాబోయే నామినేటెడ్ పోస్టుల్లో అయితేనే లోకల్ బాడీ ఎలక్షన్లలో అయితేనే ఏ విధంగా పైన మన నాయకత్వం ఏ విధంగా కేటాయిస్తారో ఆ విధంగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం కల్పించేదానికి ఈ జిల్లా నుంచి చర్యలు తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మన మిత్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో జనసేన బీజేపీ నాయకులు ఎక్కడున్నారు వాళ్ళకు కూడా సభాముఖంగా మా ముఖ్యమంత్రి మాటగా మేము చెప్తున్నాం, రేపు రాబోయే ఏ దానిలోనైనా అధిష్టానం నిర్ణయించిన విధంగానే మీకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ముఖ్యంగా ఈరోజు టెంపుల్స్ కమిటీలు అయితేనే మార్కెట్ యార్డ్లు అయితేనే అలాగే అన్ని ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో దాంట్లో కూడా మీ హక్కు మీరు అడిగే బాధ్యత మీకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా మా తరపు నుంచి కూడా సానుకూలంగా స్పందించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా. అలాగే ముందు చాలా మంది పెద్దలు మాట్లాడారు. నిజమే, ఈ 10 నెలలలో కొంచెం నిర్లిప్తత ఉంది. 3 పార్టీలు ఆ రోజు గెలిచాం కానీ ఒక సమిష్టిగా పనిచేసి మన యొక్క ప్రభుత్వంలో మనం చేపడుతున్న మంచి కార్యక్రమాలు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మన రాష్ట్రంలో మనం ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, రాష్ట్రంలో మనం ఇస్తున్న పెన్షన్ ఈ రోజుటికి ఒక రికార్డు 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 1వ తారీఖున ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా కూడా తరిమి 98% సాయంత్రం కల్లా పెన్షన్లు ఇస్తున్నామంటే అది ఒక గొప్ప కారణం. ముఖ్యంగా ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అయితేనే అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు అయితేనే కష్టపడి పని చేస్తా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ కార్యక్రమాలన్నింటినీ మనం ప్రజల్లో తీసుకొని పోయేదానికి నడుము బిగించాల. ముఖ్యంగా పెన్షన్ విషయానికి వస్తే ఒకటే చెప్పుకోవాలి, మన పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా 250 నుంచి 500, 1000 రూపాయలు పెన్షన్లు ఇస్తా అంటే ఈరోజు మనం 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అలాగే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు అని చెప్పి 5000 రూపాయలు ఇచ్చి ఇంట్లో చాకరీ చేయించుకుంటే ఈరోజు సుమారుగా 16,500 డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందంటే ఉన్న 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 170 మంది టీచర్లు
మన కుటుంబంలో కూడా ఉండొచ్చు కాబట్టి అలాంటి అవకాశాలు కల్పిస్తున్నాం కాబట్టి అవన్నీ మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలా. ముఖ్యంగా ఇసుక విషయానికి వస్తే ఆ రోజు ఇదే చిత్తూరు మార్గాన రోజుకు 100 లారీలు చిత్తూరు ఏదైతే చెన్నై బెంగళూరుకి వెళ్ళేటి ఈ రోజు ఒక స్పూన్ కూడా ఇసుక వేరే రాష్ట్రాలకు తరలించకుండా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఇవన్నీ మనం ప్రజల దగ్గరికి తీసుకొని పోయినప్పుడే తప్పకుండా మన ప్రభుత్వం ఏదైతే చేసిందో అది సార్థకత వస్తుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేయాలా. 3 పార్టీల కార్యకర్తలకు మేము ఒకటే చెప్తున్నాం, తప్పకుండా ఎవరు నిరుత్సాహపడకూడదు, ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు. ముఖ్యంగా ఈరోజు మీరు ముందర కూర్చోవడం వాళ్ళు మీ అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే ఈరోజు మేము ఈ స్థానంలో కూర్చోవడం మాకు పదవులు వచ్చినాయంటే మీరందరి కష్టంతోనే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం. కాబట్టి ఏ పార్టీలు ఈ 3 పార్టీల్లో ఏ ఒక్క పార్టీకి చెందిన కార్యకర్తలు అయితేనే నాయకులకైతేనే ఎవరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. వచ్చే 20 సంవత్సరాలు మనం కూటమిగానే ఉంటాం. మనమే రేపు రాబోయే కాలాల్లో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాం. తప్పకుండా ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో రేపు సంస్థాగతంగా ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్ల కానించి పై స్థాయి మున్సిపల్ చైర్మన్ అలాగే మేయర్ల వరకు కూడా ఎవరికి కేటాయిస్తారో మన అధినాయకత్వం వాళ్ళకి సముచిత స్థానం కూడా ఉంటుంది. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేయవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే మన మిత్రపక్షాలైన జనసేన బీజేపీ నాయకులు అలాగే పెద్దలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ మా నాయకులు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కూడా ఉంది. కాబట్టి ఏదైనా సంస్కరణలు జరిగితే ఇక్కడి నుంచే జరగాల. మన మిత్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో 3 పార్టీల కార్యకర్తలకు మా తరపున కూడా తగిన న్యాయం జరుగుతుంది. మీరు ముందు అడిగినట్టు కలెక్టర్ దగ్గర నుంచి కింద సర్వేరు విఆర్ఓ వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ విధమైన గౌరవం దక్కుతుందో మీ పార్టీ కార్యకర్తలకు కూడా అదే విధంగా గౌరవం దక్కే విధంగా మన అందరం కలిసిగా పనిచేస్తాం. అలాగే రేపు జరగబోయే మీటింగ్, నెక్స్ట్ జరగబోయే DDRC మీటింగ్ రోజు కార్యకర్తల మీటింగ్ కూడా ఒక భారీ ప్రాంగణంలో పెద్దగా ఏర్పాటు చేసుకొని తప్పకుండా మనందరం ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూర్చొని మాట్లాడుకొని తప్పకుండా ముందుకు తీసుకొని పోయేదానికి 3 పార్టీలు పని చేయవలసిందిగా కోరుకుంటూ సభాముఖంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.